నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ముస్లిం సోదరులు అతి పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రంజాన్ తోఫాను అశ్వారావుపేట ఎంఆర్ఓ కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సంగుపల్లి గ్రామంలో యూపీఎస్ స్కూల్ పైకప్పు పెచ్చులోడింది. 2004లో కట్టిన పాఠశాల 19 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే పూర్తిగా శిథిలా వ్యవస్థకు చేరిందని, దీనికి అంతటికీ కారణం అప్పటి కాంట్రాక్టర్ల నాణ్యత పాటించకుండా పనులు చేయడమే అని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 4361 కోట్ల వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణం ఎచ్చర్ల మండలం బుడగపట్లిపాలెం ఫిషింగ్ హార్బర్, హిరియో మండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేశారు. వివేక హత్య కేసుపై ఢిల్లీలో పైరవీర్లకు జగన్ తెరలేపారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఢిల్లీలో సీఎం అందుబాటులో ఉండాలని సీఎస్ చెబుతారా? రాష్ట్రం దివాలా తీసిందని నిన్నటి సీఎస్ ప్రకటనతో అర్థమవుతోందన్నారు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. మహ్వీన్ అనే యువకుడి అస్వస్థతగా ఉందని భార్య తరఫు బంధువులు సమాచారం ఇచ్చారని, తాము వెళ్లేసరికి ప్రాణాలు కోల్పోయి ఉన్నాడని మహ్వీన్ సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. భార్య తరపు వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు మృతుడి కుటుంబం ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ నెల 27, 28, 29 తేదీల్లో హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఫోటో ఫినా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎక్స్పో కార్యక్రమంని విజయవంతం చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వెంకటరెడ్డి గార్డెన్స్లో మెట్పల్లి కెమెరా క్లబ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఎక్స్పో పోస్టర్ను ఆవిష్కరించారు. మదనపల్లె పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లె 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ మండలం నారమాకులపల్లి తాండా నందు కార్డన్ సర్చ్ కార్యక్రమాన్ని డీఎస్పీ కేశప్ప ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కార్మిక, కర్షక, ప్రజా అనుకూల విధానాలను డిమాండ్ చేస్తూ ప్రతి గ్రామంలో రైతులు, కార్మికులు కలిసి మేడే జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ అధ్యక్షతన జరిగిన కాకినాడ జిల్లా వర్కింగ్ కమిటీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఏవి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస కాశీబుగ్గలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 70కి పైగా ఎలక్ట్రిక్ బైకులు దగ్ధమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే పలాస కాశీబుగ్గలో భగవతి థియేటర్లు, రోడ్డులోని బైక్ షోరూం, హార్డ్వేర్ షాపులో మంటలు చెలరేగాయి. దళిత మహిళను తీవ్రంగా గాయపరిచిన సంఘటనలో ఎస్సీ అల్ట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సీ కమిషనర్ మెంబర్ చెల్లెం ఆనంద ప్రకాష్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పట్టణంలోని 12వ వార్డులో నివసిస్తున్న రోక్కాల మేరీని 3 వ్యక్తులు తీవ్రంగా గాయపరిచారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండల షేరిలంక గ్రామంలో సిఆర్జెడ్ నిబంధనలు తుంగలో తొక్కి గోదావరి నది ఒడ్డున మట్టి త్రవ్వకాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అధికార యంత్రాంగం చోద్యం చూస్తుండడం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఎల్లుండి నల్లగొండలో జరిగే కార్యక్రమంపై తనకు ఎలాంటి సమాచారం లేదని మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రియాంక కార్యక్రమం హైదరాబాద్లో ఎప్పుడు పెట్టినా తమ వంతు బాధ్యతగా విజయవంతం చేస్తామని అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం బీడీఎల్ చౌరస్తా వద్ద స్కూల్ పిల్లలను తీసుకువెళ్తున్న ఆటో బోల్తా కొట్టింది. ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదంలో సంతోష్ అనే విద్యార్థి అక్కడికక్కడే సంఘటనా స్థలంలో మృతి చెందాడు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని వాసవి కాలనీలో వెలిసిన అష్టలక్ష్మి దేవాలయం 27వ బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ రోజు దేవాలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆలయ చైర్మన్ సోమ సురేష్, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరణ చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. పాలకొల్లులో ఆయన విలేకరులతో మాట్లాడారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత సాక్షి పేపర్లో నారావారి రక్త చరిత్రని రాయడం దారుణమన్నారు. ప్రపంచంలోని ముస్లిం సోదరులందరూ అతి పవిత్రంగా జరుపుకునే పండుగ రంజాన్ పండుగ అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు మసీదులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు.
తిరుపతి జిల్లా చిలుకూరు మండలం చింతవరం అల్లిపురం గ్రామాల మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కల్లుగీత కార్మికుడు గోను వెంకయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. చిలుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి కళ్యాణమస్తు పథకం ద్వారా డబ్బులు ఇస్తామని వైసీపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని 27వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కోరుతూ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ నిరసన కార్యక్రమం చేపట్టారు. కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో ఉన్న జామియా పెద్ద మసీదులో భక్తి శ్రద్ధలతో జాగారం కార్యక్రమాన్ని నిర్వహించారు. రంజాన్ మాస దీక్షలో భాగంగా నిర్దేశించిన ప్రత్యేక రోజుల్లో జాగారం కార్యక్రమం ఆనవాయితీగా వస్తోంది.